రామ్ నారాయణ రామ్. భూమి ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు భూమి సమస్యలు పూర్తిగా పరిష్కరించబడలేదు. చెడు పనులు చేస్తున్న వారికి సరైన మార్గం చూపించడం మన ధర్మం మరియు రాజకీయాల పేరుతో ప్రజలను తప్పుదారిలో నడిపిస్తున్నారు. వారి జన్మ హక్కులు ఇది ప్రకృతి దైవమైన ధర్మంగా భావించవలసింది. అది మన మేధ్ ధర్మంగా మార్చబడింది. మీరు ప్రకృతి ధర్మాన్ని ఆచరించి ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పాలి. పవత్తు రకస్రు త బెంగాలీ ఋషేకర్ బెంగాలీ ఋషై. మీ ధర్మం మరియు కర్మ ఒకసారి సుఖంగా కూర్చుని మీరు ప్రకృతి నుండి ఏమేమి పొందారో ఆలోచించండి. ప్రకృతి ధర్మాన్ని మీరు అనుసరిస్తే మీకు ఏమి లభిస్తోంది, ఏమి లభించడం లేదు అనేది త్వరలో మీకు అర్థమవుతుంది. ప్రకృతిని తక్కువ సమయంలో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు లేకపోతే ఆకాశం ఎలా ఉంటుంది? సూర్యుడు, ఆకాశం, గాలి, భూమి ఎప్పుడూ అన్ని మనుషులు నా కూలీలు అని అనదు. ప్రభుత్వం ప్రజలకు ప్రకృతి గురించి తెలియజేయకపోతే ప్రజలకు ప్రకృతి అంటే ఏమిటో ఎలా తెలుస్తుంది? మనిషి శరీరం 5 మూలకాలైన గాలి, నీరు, అగ్ని, సూర్యుడు, భూమి కలయిక. భూమిపై మన మేధ్ రాజ్యాంగం వచ్చిందంటే ప్రకృతి సహజంగా కూడా ఒక రాజ్యాంగం ఉండాలి. జీవిత సత్యాన్ని ప్రజలు అంగీకరించాల్సిందే. దాన్ని దాచుకుని పారిపోకూడదు. మీరు ఎవరికైనా ఒక వేలి చూపిస్తే మీరు 4 వేలులు చూపించబడతారు. మీరు ఎవరిపై వేలి చూపించే ముందు మీకు 4 వేలులు చూపుతున్నాయి అని ఆలోచించాలి. అంటే ముందుగా మీరు మీనే సరిదిద్దుకోవాలి. మనం మన వివేకాన్ని వినగలిగితే అంతా బాగుంటుంది. మన మేధ్ రాజ్యాంగం చూడలేము, కానీ ప్రకృతి రాజ్యాంగాన్ని అనుభవించగలుగుతాం. ప్రకృతిని అర్థం చేసుకోవాలి. జీవితానికి సరైన దిశ చూపాలి. అంటే మా మహాగురు ఇచ్చిన మూల మంత్రం రామ్ నారాయణ రామ్తో మీరు కూడా అనుసంధానం కావాలి. ఈ మంత్రం జీవితానికి సరైన మార్గాన్ని చూపిస్తుంది. జీవితంలో ఏ సమస్యలు, బాధలు ఉన్నా మీరు దీన్ని జపిస్తే వాటి పరిష్కారం ఆత్మగా వస్తుంది. కాబట్టి సమయాన్ని వృధా చేయకండి. వెంటనే రామ్ నారాయణ రామ్తో అనుసంధానం అవ్వండి. వాస్తవంగా మనం అందరం మార్గభ్రష్టులైపోయాం. మనం ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళ్ళాలి, జీవితంలో ఏమి చేయాలి, జీవిత లక్ష్యం ఏమిటి అన్నది అన్నీ మరుగుపడిపోయాయి. మనం మన మీద ఫోకస్ చేయలేకపోతున్నాం. మనం జీవితంలో మనం ఏమి చేయాలో ఖచ్చితంగా తెలియడం లేదు. కాబట్టి అన్ని నిష్ప్రయోజక విషయాల నుండి దృష్టిని మళ్లించి మీ వివేకాన్ని మాత్రమే వినండి, ధ్యానం చేయండి. మా మహాగురు ఇచ్చిన మూల మంత్రం రామ్ నారాయణ రామ్ అందరికీ జీవితం ఇస్తుంది. మనం ఈ మూల మంత్రాన్ని జపించుకుంటే మన అంతర్గత వివేకం ప్రేరణ పొందుతుంది. ఈ మూల మంత్రాన్ని మీ జీవితంలో చేర్చుకోండి. అద్భుతాలు చూడండి. మీ మనసును జాగృతం చేసి శక్తిని పొందండి. రామ్ నారాయణ రామ్ మీలోనే ఉన్నారు. దీన్ని ఎప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోండి. రామ్ నారాయణ రామ్.